ఈ సమయాన్ని నేను పాస్టర్ సిమెన్ సుందర్ గారికి ఇస్తా ఉన్నాను. అండ్ మనందరం కూడా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి మన జీవితానికి అన్వయించుకోవడానికి నోట్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఐ ఇన్వైట్ పాస్టర్ సిమెన్ సుందర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ దిస్ టైమ్. Lord, and it's good to be with you all. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరితో ఉండటం చాలా సంతోషంగా ఉంది. I came here in 2024 maybe. Well, that's a good reminder that improved technology doesn't always help. అది టెక్నాలజీ ఇంప్రూవ్ అయినంత మాత్రాన అది అన్నిసార్లు మంచిది అనుకోవడానికి కూడా కాదు అని ఒక చక్కని ఉదాహరణ. The old is still good. ఓల్డ్ ఈజ్ అంటే పాతది ఇంకా మంచిదే. So wonderful to be here with you. I was here, I think 2024, and again to be with you on the 7th anniversary occasion of your church. I thank God and I bring greetings to you all from Bethany Baptist Church in Bangalore. One of our deacons, Brother Venkat, is also along with me, and greetings to you all and special congratulations from Bethany Baptist Church. 2024 సంవత్సరంలో నేను వచ్చాను. అయితే మరొకసారి ఈ సంఘం యొక్క 7వ వార్షికోత్సవం సందర్భంగా ఈ విధంగా రావడానికి చాలా సంతోషంగా ఉంది. బేతనీ బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నాతో వెంకట్ కూడా వచ్చి ఉన్నారు. వారిని బట్టి కూడా ఆయన అక్కడ డీకన్గా ఉన్నారు. ఆ బ్రదర్ని బట్టి కూడా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. Well, 7 years is a good milestone. 7 సంవత్సరాలు అనేది ఒక మంచి మైలురాయి. Because for some reason not for biblical reason, but for some reason in the Christian circle, number 7 kind of excites everybody. వాక్యానుసారంగా కాకపోయినా 7 అనే సంఖ్య చాలా మందిని చాలా సంతోషభరితంగా చేస్తూ ఉంటుంది. They'd say it's a number of completeness, wholeness, and whatever you want to believe in. The number 7 is kind of a milestone in the Christian circle. క్రైస్తవ సర్కిల్స్లో 7 అనేది పరిపూర్ణ సంఖ్య అని, సంపూర్ణత అని చాలా మంది అంటూ ఉంటారు. And we really thank the Lord for what the Lord has been doing in this part of Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లోని ఈ భాగంలో దేవుడు చేస్తున్న ఈ పరిచర్యను బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. And as you are also celebrating the 7th anniversary of your church this morning, I just want to remind you on what the church really stands strong. ఆ 7వ వార్షికోత్సవ సందర్భంగా సంఘము ఏ పునాది మీద బలంగా ఉండగలదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. Now we recently finished the construction project of the seminary, the Bible college where I lead. So we recently finished the construction projects. మేము కొద్ది కాలం క్రితమే నేను ఏ బైబిల్ కాలేజ్ని అయితే నాయకత్వం వహిస్తున్నానో ఆ బైబిల్ కాలేజ్కి పునాది రాయవేయడం, ఆ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. So when we were doing the chapel hall of the Bible college, we were coming up with a wall that is kind of 18 feet high wall. మేము ఆ బైబిల్ కాలేజ్ ఆవరణంలోని చాపెల్ కడుతున్న సమయంలో, అంటే ప్రార్థన హాల్ కడుతున్న సమయంలో ఒక 18 అడుగుల గోడను కట్టవలసి వచ్చింది. So the wall was completed. ఆ యొక్క గోడ నిర్మాణం పూర్తయింది. But then a week later I noticed there was a crack in the wall that formed. అయితే ఒక వారం గడిచిన తర్వాత ఆ యొక్క గోడ మీద ఒక చిన్న క్రాక్ ఉండటం గమనించాం. So that kind of disturbed me. అది కొంచెం నన్ను నిరుత్సాహపరిచింది. So I spoke with the builder, the contractor, and said, I am seeing a crack on the wall. ఆ కలవరంతో ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆయనకి ఫోన్ చేసి ఏంటి ఇలా జరిగిందని నేను ప్రశ్నించాను. So I asked him, someday the wall should not give away and that will result in trouble. So I am a little concerned that there is a crack developed. అక్కడ ఆ క్రాక్ రావడం ద్వారా నేను కొంచెం కలవరం చెందుతా ఉన్నాను. ఎందుకంటే దీనివల్ల
రానున్న దినాల్లో ఏదన్నా ఇబ్బంది ప్రమాదం కలిగే అవకాశం ఉందని. So then the contractor told me, sir, this was not the original plan. You asked me to change the plan, which was true. We asked him to change some plan. Because I changed the plan, the floor is not strong enough here. That's the reason this crack has developed. సార్ మీరు మొదటిగా చెప్పిన ప్రణాళిక వేరు, తర్వాత మీరు మార్పు చేయమన్నారు. ఆ మార్పు చేయడం కారణంగా కింద పునాది బలంగా లేని కారణంగా గోడలో ఈ క్రాక్ వచ్చింది అని చెప్పి ఆయన చెప్పారు. But I was little worried. So he saw my face that I'm little worried about it. అయితే దాని గురించి నేను కొంచెం కలవరం చెందటం ఆ కాంట్రాక్టర్ నన్ను చూశారు. So he just looked at me and he had a smile and he said, but sir, you don't worry. Our foundation is very strong. అప్పుడు ఆయన ఏమన్నారంటే, సార్ మీరేమీ నిరుత్సాహపడద్దు, మీరు కలవరం చెందడం నాకు అర్థమైంది, కానీ మన పునాది చాలా గట్టిది కాబట్టి ఈ గోడ గురించి మీరేమీ కలవరం చెందొద్దు అని ఆయన నాకు జ్ఞాపకం చేశారు. He said the floor is weak, the tiles are weak, but the foundation is very strong. అక్కడ ఉన్నటువంటి గచ్చు కింద ఉండే ఆ ప్రాంతం బలహీనంగా ఉందేమో కానీ పునాది మాత్రం బలంగా ఉంది, దాని కింద ఉండే పునాది మాత్రం బలంగా ఉండింది అని ఆయన చెప్పారు. Don't worry sir, cracks will be there but the wall will not fall down. మీరేమి కలవరం చెందొద్దండి, ఈ గోడలో చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయేమో కానీ గోడ కూలిపోదు, ఎందుకంటే పునాది బలంగా ఉంది. That was little comforting for me. అది నాకు కొంచెం స్వాంతన ఇచ్చింది. Because I was very sure that when we started the building work, we exactly obeyed the structural engineer's advice in terms of making our foundation very strong to hold this tall building. మేము ఈ యొక్క బిల్డింగ్ ప్రారంభించినప్పుడు ఆ సాంకేతిక నిపుణుల యొక్క ఆలోచనని చక్కగా తూచా తప్పకుండా పాటించాం. దేని విషయం అంటే పునాది ఫౌండేషన్ బలంగా ఉండాలి అనే విషయంలో ఎక్కడ రాజీ పడకుండా మేము ముందుకు వెళ్ళాం. We got the permission for actually 4 floors, but we made a foundation that can hold a 6-floor building. మేము పర్మిషన్ అయితే 4 ఫ్లోర్స్కి మాకుంది, అయితే 6 ఫ్లోర్స్ కట్టడానికి మేము నిర్ణయించుకున్నాం. So suddenly I remembered, what the contractor says is true. The foundation is strong. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, అవును పునాది బలంగానే ఉంది అనే విషయం నాకు జ్ఞాపకం వచ్చింది. And lot of times a church life, the ministry of the church, Christian life, as years progresses, we see cracks developing. మన క్రైస్తవ పరిచర్యలో క్రైస్తవ జీవితంలో కూడా పరిచర్య ముందుకు వెళ్ళే సమయంలో అనేకమైనటువంటి పగుళ్ళు క్రాక్స్ మనం గమనిస్తాం. And cracks do bother us. ఆ పగుళ్ళు మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. Seeing cracks is not a good sight. ఆ పగుళ్ళు చూడటం, క్రాక్స్ చూడటం అనేది మంచి విషయంగా అనిపించదు. And it happens in all the churches. అన్ని సంఘాల్లో కూడా అది జరుగుతూ ఉంటుంది. And it happens in every believer's life. మరియు ప్రతి విశ్వాసి జీవితంలో కూడా అది జరుగుతూ And it ఉంటుంది. happens in every Christian home. ప్రతి విశ్వాసి గృహంలో అది As జరుగుతుంది. years progresses, we see cracks are being developed. సంవత్సరములు గడిచే కొద్దీ కొన్ని పగుళ్ళు మన జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో మనం చూస్తాం. But Matthew 7:24 onwards మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి raises the question, yes, cracks do develop, but the most important question is, how strong is your foundation? పగుళ్ళు ఖచ్చితంగా మొదలవుతాయి, ప్రారంభమవుతాయి, కానీ మీ పునాది ఎంత బలంగా ఉన్నది అనే ప్రశ్న మన ముందు ఉంచుతుంది. So the summary, the essence of my message this morning is going to be this. నేను మాట్లాడబోయే ఈ సందేశం యొక్క అంశం ఇది కాబోతుంది. If our foundation is strong, we can handle any cracks in life. మన పునాది బలంగా ఉన్నప్పుడు పగుళ్ళు ఎలాంటివైనా మనం ఎదుర్కోవచ్చు. If you are only worried about the cracks and never worried about the foundation, that's very dangerous. ఒకవేళ కేవలం పగుళ్ళు గురించి మాత్రమే ఆలోచించి పునాది గురించి ఆలోచించినట్లయితే అది ప్రమాదకరమైనది. And that's so important for you as a church too, as you celebrate 7 years of God's faithfulness, that as you proceed from here onwards, if you keep watching where your foundation is as a church, then you can handle any cracks that develops on the way. అయితే 7 సంవత్సరాలు ముగించుకొని ముందుకు వెళ్తున్న మీ సంఘం కూడా ఒకవేళ పునాది గురించి ఆలోచించకుండా పగుళ్ళు గురించి మీరు ఆలోచించినట్లయితే అది ప్రమాదకరమే. And as most of you know, Matthew chapter 7 verse 24 is the concluding story of the great Sermon on the Mount. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
కొండ మీద ప్రసంగం యొక్క ముగింపుని మనం 7వ అధ్యాయం 24వ వచనం నుంచి చూస్తాం. The sermon itself started in chapter 5 5వ అధ్యాయంలో ప్రారంభమైంది ఈ సందేశం, and goes all the way up to chapter 7. 7వ అధ్యాయం వరకు కొనసాగుతుంది. And the 24th verse of chapter 7 onwards, Jesus uses a story to conclude that sermon. ఆ యొక్క సందేశాన్ని ముగించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక కథను చెప్తూ ఉన్నారు. And this story is called popularly as the story of the wise builder and the foolish builder. ఈ యొక్క కథ యొక్క పేరు సాధారణంగా మనం ఏమని పిలుస్తామంటే జ్ఞానయుక్తమైన కట్టువాడు, అజ్ఞానమైన కట్టువాడు. Or we can say the story of two builders. లేకపోతే రెండు కట్టేవారి యొక్క ఇద్దరు వ్యక్తుల యొక్క కథ. And the story begins by saying in verse 24, 24వ వచనంలో, everyone then who hears these words of mine and does them will be like a wise man who built his house on the rock. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. So there are three thoughts that I would like to bring to your attention from this passage to show you the case that I already made, which is if your foundation is strong, then you can handle any cracks in life. ఈ వాక్య భాగంలో నుంచి 3 విషయాలు మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఇప్పటికే ఒక పునాది యొక్క ప్రాముఖ్యతను నేను మీ ముందు వివరిస్తూ వెళ్తూ ఉన్నాను. Maybe you're here this morning in the worship service that you're worried about some cracks that are recently developing in your personal life. ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని ఆరాధించడానికి కూడుకున్నప్పుడు బహుశా మన జీవితంలో ప్రారంభమైన కొన్ని పగుళ్ళ గురించినటువంటి ఆవేదన మన జీవితంలో Maybe you're worried about some cracks that is developing in your family life. నీ కుటుంబ జీవితంలో ఉన్న పగుళ్ళ గురించి ఆలోచించడం ప్రారంభమై ఉండొచ్చు. Or your profession. లేకపోతే నీ ఉద్యోగ విషయంలో. I don't know what it is the Lord knows. ఆ విషయం ఏంటో నాకు తెలియదు, దేవునికి తెలుసు. But you are worrying. కానీ నువ్వు కలవరం చెందుతున్నావు అనే విషయం నాకు తెలుసు. You are bothered where this will lead you to. ఇది ఎక్కడికి నడిపిస్తుందని కలవరం చెందుతూ ఉన్నావు. And the question this morning is where your foundation is. అయితే ప్రశ్న ఏంటంటే మీ పునాది గురించి ఆలోచిస్తూ ఉన్నారు. As you worry about the cracks, have you thought about where your foundations are rooted? ఈ యొక్క ఏ పునాది మీద అయితే ఈ యొక్క పగుళ్ళు వస్తున్నాయో ఆ పునాది గురించి ఆలోచించావా? If your foundation and my foundation, our personal life, our family, our profession, our church is rooted into the solid rock, the Lord Jesus Christ, then you and I can handle any cracks that comes along the way. ఒకవేళ యేసు క్రీస్తు అను పునాది రాయి మీద నీ జీవితము కట్టబడి ఉన్నట్లయితే ఏ పగుళ్ళ గురించి కూడా కలవరం చెందవలసిన అవసరం లేదు. The question is, why is that? ఎందుకు అలా? Why, if my life is rooted in the foundation of the Lord Jesus Christ, it is safe and I really don't have to worry too much about the cracks around me? క్రీస్తు అనే పునాది మీద నా జీవితం కట్టబడినట్లయితే ఈ పగుళ్ళ గురించి నేను ఎందుకు కలవరం చెందన అవసరం లేదు. Why? ఎందుకు? The reason is, number one, when Christ is our foundation, He alone is worth hearing and obeying. ఎందుకనంటే క్రీస్తు మన పునాది మరియు ఆయన్ని మాత్రమే మనం విని ఆయనకు మాత్రమే విధేయత చూపించడానికి ఆయన అర్హుడు. Christ alone is worth hearing and obeying. ఆయన మాత్రమే మనం వినుటకు, క్రీస్తు మాత్రమే మనం వినుటకు విధేయత చూపించుటకు అర్హుడు. Notice the switch from the plurality to singularity in the text. ఈ యొక్క వాక్య భాగంలో బహుళత్వం నుంచి ఏకత్వంలోనికి వెళ్ళడం మనం గమనిస్తాం. It says everyone. ప్రతి ఒక్కరు. That is talking about all people. అందరి గురించి మాట్లాడుతూ, whoever it may be. ఎవరైనా కావచ్చు. Everyone. అందరును. But then who hears the words of mine, singular. కానీ ఈ నా మాటలు విని. Which means everyone cannot hear the voice of everyone. Everyone who hears the voice of mine, singular. మీరు అందరి మాటలు వినడం కాదు, ఈ నా మాటలు వినుట. And does that voice, words. అందుకే ఆ మాటను వినుట మనకు ప్రాముఖ్యమైనది. So the call to hear is to every people, every person. అందరూ వినాలి. But what you and I are supposed to hear is the voice of one person. కానీ అందరూ ఒక వ్యక్తి మాటను ఆలకించాలి. So everyone who hears the words of mine and obey them. అందరూ లేకపోతే ఎవరైనాను నా మాట వినిన ఎడల మరియు విధేయత చూపించిన ఎడల.
Now, some of you must have constructed buildings or homes. మీలో కొంతమంది గృహాలు కట్టుకుని ఉండవచ్చు. And when you are in the construction project, doing the construction of your house, మీ ఇల్లు కట్టుకునే సమయంలో you must have heard friends coming, visiting the site, your neighbors coming, visiting the site, your relatives coming, visiting the site. కొంతమంది స్నేహితులు లేకపోతే బంధువులు లేకపోతే ఆయా ప్రజలు ఆ యొక్క సైట్ని చూడటానికి వచ్చి ఉన్నప్పుడు And every time somebody comes, they will have some opinion, ప్రతిసారి ఎవరు వచ్చినా ఏదో ఒక ఆలోచన చెప్పి వెళ్తారు, some suggestion for you. ఏదో ఒక సలహా ఇచ్చి వెళ్తారు. Some like, oh, if you keep this there, that will be good. ఇది అక్కడ పెట్టుంటే బాగుండేది. And another person will come, if you keep that here, that will be good. ఇంకొకరు వచ్చి అది ఇక్కడ పెట్టుంటే బాగుండేది. So every person who comes there will have some suggestion. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సలహాతో But వస్తారు. if you go with all those suggestions, ఆ సలహాలన్నిటితో వెళ్ళినట్లయితే at the end of it, you won't get a house at all. అసలు అప్పుడు అది ఒక ఇల్లే కాకుండా You పోతుంది, probably will get a museum. ఒక మ్యూజియం లాగా తయారవుతుంది అది. So people might, then you can't tell them, don't come to my house. కానీ వారు వస్తున్నప్పుడు మీరు రావద్దు అని చెప్పలేం. They will come. వాళ్ళు వస్తారు, They will tell. వాళ్ళు చెప్తారు, They will give all opinions. అన్ని సలహాలు ఇస్తా ఉంటారు. But your ears are tuned to the builder, the contractor. కానీ మీ చెవులు ఎవరి వైపుకు ఉండాలంటే ఆ కట్టువానికి, ఆ కాంట్రాక్టర్, ఆ బిల్డర్ వైపు ఉండాలి. The engineer. ఆ యొక్క సాంకేతిక నిపుణుడైన He ఇంజనీర్ వైపు knows, ఉండాలి. he knows what should come where. ఎక్కడ ఏది రావాలో ఆయనకు తెలుసు. He knows how the foundation is built. పునాది ఎలా కట్టబడిందో ఆ సాంకేతిక నిపుణునికి తెలుసు. So if you want a good house, then your ears are better tuned to the engineer's voice. ఒకవేళ మీకు ఒక మంచి ఇల్లు కావాలి అంటే ఆ ఇంజనీర్కి మీ చెవులు We అప్పగించాలి. live in a world where multiple voices are all around us. అనేక సార్లు మన చుట్టూ అనేకమైన సలహాలు, శబ్దాలు, స్వరాలు మనం వింటూ ఉంటాం. It still comes through those people around us. అవి మన దగ్గరకు వస్తూ ఉంటాయి. It still comes through our family members, our neighbors, our relatives, our friends, our colleagues. మన బంధుమిత్రులు, స్నేహితులు సలహాలు ఇస్తూ ఉంటారు. Those voices come through the media. ఆ యొక్క స్వరాలు మీడియా నుంచి వస్తాయి. Those voices come through the social media. ఆ యొక్క స్వరాలు సోషల్ మీడియా నుంచి వస్తాయి. And for those students, those voices comes and heard in your university campuses and classrooms. యూనివర్సిటీ క్లాసెస్ కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల స్వరాలు మనం వింటూ So ఉంటాం. much of voices bombarding all around us. Do your life this way, dream that way, decide this way, aim that way. Voices are not shut off all around us. ఈ స్వరాలన్నీ మన చుట్టూ సంచరిస్తూ మనల్ని ఇలా చేయండి, ఇలా వెళ్ళండి అని రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. We are placed in a world full of voices. ఈ ప్రపంచంలో అనేక స్వరాల మధ్యలో మనం ఉంచబడ్డాం. Even the perfect Garden of Eden was not exempted from the voice of the devil. పరిపూర్ణమైన ఏదేను వనము కూడా ఇలాంటి స్వరాలకు అతీతమైంది కాదు. He got in there, Eden, and gave his voice and whispered into the ears of Adam and Eve. ఏదేను వనములో సైతము హవ్వను, ఆదామును మోసపరచడానికి మోసయుక్తమైన సర్పము అక్కడ ఉన్నట్లు మనం గమనిస్తాం. Jesus knew that very well. యేసుక్రీస్తు ప్రభువారికి అది స్పష్టంగా తెలుసు. Chapter 5 onwards, he has been telling so many things to his hearers. 5వ అధ్యాయం నుంచి అనేక విషయాలు ఆ వినేవారికి చెప్తూ The Beatitudes, ఆయన ఆ యొక్క the first 10 verses. ధన్యతల గురించి Then he తెలియజేస్తూ talked about how we ought to be salt and light in this world. ఎలాగో మనం ఉప్పు వెలుగుగా Then ఉండగలమో he talked about how to handle anger. మన కోపాన్ని ఎలా కట్టడి చేసుకోవాలో He చెప్పారు. taught them how to pray. ప్రార్థన గురించి In మాట్లాడారు. chapter 6, he told them how not to be hypocrites. ఆయన వేషధారుల గురించి మాట్లాడారు. So many things for his people in chapter 5 and 6 and 7. 5, 6, 7 అధ్యాయాలు అనేక విషయాలు మాట్లాడారు. But then Jesus knew as these people go from him back to their homes and villages, they will start hearing the voice of the world. అయితే ఇక్కడున్న జన సమూహము వారి గృహాలకు వెళ్ళినప్పుడు తిరిగి వారి గ్రామాల్లోని అనేక స్వరాలు వినడం ప్రారంభిస్తారు. So he concludes his sermon by saying, everyone who hears and does the voice of mine. అందుకే ఆయన ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తూ ఆయన ఏమన్నారంటే, నా స్వరము, నా మాటలు విని దాని ప్రకారము కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. Brothers and sisters, God's voice is changeless. దేవుని యొక్క స్వరము మార్పు లేనిది. God's order is changeless. దేవుని యొక్క క్రమము మార్పు లేనిది. God doesn't have double tongue. ఆయనకి 2 స్వరాలు, 2 నాలుకలు ఉండవు. He doesn't lie. ఆయన అబద్ధం ఆడడు. He don't change according to the times. ఆయన సమయానుకూలంగా మారడు.
God doesn't speak truth, He is the truth. ఆయన నిజము మాట్లాడేవాడు మాత్రమే కాదు, ఆయన సత్యమై ఉన్నాడు. He is speaking truth because in His very essence He is the truth. ఆయన సత్యమై ఉన్నాడు గనుక సత్యాన్ని మాట్లాడుతున్నాడు. And we need His voice for our family, for our personal holiness, for our church. Whatever you are envisioning for your life, what you need the most is the voice of God. మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘానికి ఆయన స్వరము మనకు కావాలి. How do you know that my life, how do I know that my life is built on the foundation of God or not? I need to ask the question, how my ears are tuned to the voice and the word of God. నేను ఏ పునాది మీద కట్టబడుతున్నాను అనే ప్రశ్నకు జవాబు ఎక్కడి నుంచి వస్తుందంటే, నా చెవులు నేను దేనికి ఇచ్చాను, నేను ఎక్కడ వింటున్నాను. If you have the love for God's word, if you have the love to listen to the voice of God, then that could be an indication that your life is already rooted on the foundation of Christ. దేవుని వాక్యమును వినుటకు, దేవుని స్వరమును వినుటకు నీవు కట్టుబడి ఉన్నట్లయితే నీ పునాది క్రీస్తు అనేది ఖచ్చితంగా తెలియజేయబడుతుంది. We're celebrating 7 years of God's faithfulness. 7 సంవత్సరాల దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూస్తున్న మనము, If your church have to stand strong, then you must be built on the foundation of God, Christ. ఒకవేళ ఈ సంఘము బలంగా కట్టబడాలంటే క్రీస్తు అను పునాది మీద కట్టబడాలి. As a church, you must be constantly committed that there could be so many voices around us, but we are tuned to the voice of Christ alone. సంఘముగా ఒక విషయానికి కట్టుబడి ఉండాలి. అదేంటంటే అనేక స్వరములు ఉంటాయి కానీ దేవుని వాక్యమునకు మేము కట్టుబడి ఉంటాము. You must love to hear His voice. You must have the heart to obey His voice. ఆయన స్వరము వినడానికి ఆసక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి. The word must be the center of every meeting that you have. మనం కూడుకునే ప్రతి కూడికకు వాక్యము కేంద్రంగా ఉండాలి. The desire to hear, know and learn the word must be there perennially. వాక్యమును నేర్చుకొనుటకు, దాన్ని అన్వయించుకొనుటకు ఒక ఆసక్తి క్రమముగా ఉండాలి. Because those are indications that your church is standing on Christ, the solid rock. ఎందుకంటే క్రీస్తు అను నిశ్చయమైన రాతి మీద కట్టబడుతున్న సంఘంగా మనం ఎప్పుడు చెప్పబడతామంటే ఆ వాక్యము పట్ల మనకున్న ఆసక్తి. So first of all, Christ alone is worth hearing and obeying. క్రీస్తు మాత్రమే మనం వినుటకు, విధేయత చూపించుటకు అర్హుడు. And that thought is very important because there are so many other voices around us. ఎందుకంటే మన చుట్టూ అనేకమైన స్వరముల మధ్యలో ఉన్నాము But గనుక అది Christ alone ప్రాముఖ్యమైనది. is worth hearing and obeying. ఆయన మాట మాత్రమే వినుటకు, విధేయత చూపించుటకు అర్హత కలిగినది. Secondly, రెండోదిగా Christ alone could be a foundation during testing times. కష్ట సమయాల్లో క్రీస్తు మాత్రమే, ఆయన మాట మాత్రమే నిలిచి ఉంటుంది. We must build our life, our church and everything on Christ because He alone is firm during testing times. కష్ట సమయాల్లో, క్లిష్ట సమయాల్లో దేవుని వాక్యము మాత్రమే నిలిచి ఉంటుంది కాబట్టి క్రీస్తు అనే పునాది మీద కట్టబడటం No ప్రాముఖ్యం. life is exempted from testing times and no church is exempted from testing times. ఏ వ్యక్తి లేకపోతే ఏ సంఘము కూడా కష్ట సమయాలకి అతీతులు కారు. We all go through them. మనం అందరము ఆ పరిస్థితిలో నుంచి వెలువారమే. But testing time has the danger of kind of rocking everything around us. అయితే కష్ట సమయాలు మనల్ని కుదిపేసే అవకాశం ఉంటుంది. Now when you are inside your car on a busy road or a traffic, ఒకవేళ కారులో వెళ్తున్నప్పుడు చాలా బిజీగా ఆ ట్రాఫిక్ ఉన్న సమయంలో, and you must had this experience of when another vehicle is moving, you feel like your vehicle is moving. ఆ పక్క ఉన్న, ఒకవేళ మనం ఆగి ఉన్నా పక్క వాహనం మూవ్ అవుతున్నప్పుడు, కదులుతున్నప్పుడు మనం కూడా కదులుతున్న అనుభూతి కలుగుతుంది. And sometimes you'll be a little confused. Now, who is actually moving in that vehicle or my vehicle? కొన్నిసార్లు ఒక అనుమానం వస్తుంది, నేను కదులుతున్నానా, పక్కనున్న వాహనం కదులుతుందా? And if you're a good driver, the first thing what you do is what? నువ్వు ఒకవేళ మంచి డ్రైవర్ అయితే మొదటి విషయం ఏం చేస్తారు మీరు? To make sure whether your legs are on the brake or not. Right? బ్రేక్ మీద కాలు ఉందా లేదో చూసుకుంటాం. So sometimes you press and see, it's brake only, not accelerator. అప్పుడు నొక్కి చూసుకుని అవును బ్రేకే, యాక్సిలరేటర్ కాదు అని So ఆలోచించుకుంటాం. that gives you confidence your vehicle is not moving. అప్పుడు నేను నిలిచే ఉన్నాను, కదలలేదు అనే నమ్మకం కలుగుతుంది. But sometimes even after holding the brake, you still see your vehicle is moving. ఆ బ్రేక్ మీద కాలు వేసినా కారు కదులుతున్నట్లు కొన్నిసార్లు So there is అనిపిస్తుంది. a better thing to do. అప్పుడు ఇంకొక విషయం ఉంది, మంచి విషయం. Immediately you have to see a building.
on the side. అప్పుడు మనం ఏం చేయాలంటే బయట ఉన్న ఒక స్థిరమైన కట్టడాన్ని లేకపోతే బిల్డింగ్ ని చూడాలి. Because buildings are stable objects. ఎందుకంటే ఆ బిల్డింగ్స్ కదలవు. So if you look at a side building, ఆ పక్కకు చూసి మనం బిల్డింగ్ వైపు and చూసినప్పుడు the building is actually stable, ఆ బిల్డింగ్ స్టేబుల్ గా ఉంది అంటే కదలకు ఉంది కాబట్టి and it's not like the building is going behind you, which means the car is moving. కార్ మూవ్ అవుతున్నట్లయితే బిల్డింగ్ వెనక్కి వెళ్తుంది, Okay, అది building is కదలటం there, లేదు. my car is here, అది అక్కడే ఉంది కాబట్టి నా కార్ which ఇక్కడే means ఉంది, my vehicle is not moving. నా వాహనం కదలటం లేదు. But what happens? కానీ ఏం జరుగుతుంది? Your legs are on the brake. నీ యొక్క కాళ్ళు బ్రేక్ మీద ఉన్నాయి, Then you look at the buildings, బిల్డింగ్స్ వైపు చూస్తా ఉన్నావు, and the buildings are also starting to move. బిల్డింగ్స్ కూడా కదులుతున్నాయి అనుకుందాం, It will be a total chaos. అప్పుడు గందరగోళం ఉంటుంది, It will be a total chaos. బహు భయంకరమైన గందరగోళం అక్కడ ఉంటుంది. You will be pushed into a world of confusion, ఒక గందరగోళ పరిస్థితిలోనికి, అయోమయంలోనికి నెట్టివేయబడతావు. not knowing which is actually moving, ఏం కదులుతుందో తెలియని పరిస్థితిలోనికి వెళ్తావు. not knowing whether I am safe or not. నేను క్షేమంగా ఉన్నానో లేదో తెలియదు. Times of testing has the potential to move everything around us. కష్ట సమయాలు మన చుట్టూ ఉన్న వాటన్నిటిని కదిలించి వేసే సమయం. You see everything around us collapsing. మన చుట్టూ ఉన్నవన్నీ కూలిపోవడం మనం You గమనిస్తాం. see even the stable buildings are moving. ఆ స్థిరంగా ఉన్న బిల్డింగ్స్ కూడా కదులుతున్నట్లు అనిపిస్తుంది. And this concluding story from the Lord Jesus Christ says, that is why your life must be rooted on the foundation of Jesus, because He alone can be trusted during testing times in lives. అందుకే కష్ట సమయాల్లో నిలిచి ఉండాలంటే మన స్థిర పునాది క్రీస్తు అయి ఉండాలని ప్రభువు ఇక్కడ చెప్తున్నట్లు మనం గమనిస్తాం. Now if you look from verse 25 onwards, 25వ వచనం నుంచి చూసినట్లయితే, the rain fell, వాన కురిసెను, floods came, వరదలు వచ్చెను, winds blew, గాలి విసిరెను, and beat that house, ఆ ఇంటి మీద కొట్టెను గాని but it did not fall, దాని పునాది బండ మీద because it has been founded on the rock. బండ మీద దాని పునాది ఉండెను గనుక అది పడలేదు. I don't know how the Telugu Bible is saying. The English Bible says it has been founded on the rock. That is not the best translation there. The word must be it has been grounded on the rock. I don't know whether that idea is there in the పునాది Telugu బండ Bible. మీద వేయబడెను గనుక. Is that the idea? It's laid. Laid. Okay. The idea is it's been grounded on the rock. పునాది రాతి మీద అది ఉంచబడింది. No, even when you say laid, you can take something and lay it on something, but which is still not safe. వేయబడెను అంటే అది అంత క్షేమకరమైంది కాదు. వేయబడింది అంటే తీసివేయబడచ్చు కూడా. You know, if you take an object and lay it on the rock, and when waters come, they can still wash that object and go. ఒకవేళ ఒక రాతి మీద ఒక పునాది మీద కట్టబడినా సరే, వేయబడినా సరే, అది వర్షం వచ్చినప్పుడు కొట్టివేయబడే అవకాశం ఉంటుంది. But if you take a 3 feet deep something there, a pit there, and then put the object there and put some nail and everything there, then it is grounded. ఒకవేళ It is solid. That's the idea here. ఒక మూడు అడుగుల గొయ్యి తవ్వి అది లోపలికి వేసి కొన్ని మేకుల ద్వారా బిగించినట్లయితే దాన్ని గ్రౌండెడ్ అని అంటారు. అంటే స్థిరపరచబడటం. There are 2 houses. 2 గృహాలు ఉన్నాయి, 2 ఇళ్ళు And ఉన్నాయి. both houses had the same challenges. 2 ఇళ్ళకి ఇలాంటి క్లిష్ట పరిస్థితులే The వచ్చాయి. wise man's house had the same challenge of the foolish man's house. బుద్ధిమంతుని గృహానికి ఇంటికి వచ్చిన ప్రమాదమే అజ్ఞానుని ఇంటికి కూడా వచ్చింది. It was rain, it was flood, and it was wind. గాలి విసిరెను, తర్వాత వరద వచ్చెను, వాన కురిసెను. Unbelievers and believers go through same troubles in life. మన జీవితాల్లో కూడా విశ్వాసులంగా ఇదే సమస్యల నుంచి వెళ్తాం. They have sickness, we have sickness. వారికి అనారోగ్యం ఉంది, మనకి అనారోగ్యం They ఉంది. have financial problems, we have financial problems. వారికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మనకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి. They face challenges at home, we go through challenges at home. వాళ్ళకి ఇంటిలో సమస్యలు ఉంటాయి, మనకి ఇంటిలో సమస్యలు ఉంటాయి. That our Bible reading and prayer and coming to church is not giving us an easy life. అలాంటప్పుడు వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, సహవాసానికి రావడం ఎలాంటి మార్పు కల్పించడం లేదు. Sometimes we go out and see the same challenges they go through or the challenges that I am going through. బయటికి వెళ్ళే సమయానికి వారు ఎదుర్కొంటున్న సమస్యలే మనం ఎదుర్కొంటున్నాం. And this story makes it very plain. It is the same wind, same rain, same flood.
వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను. The foolish man had the same trouble as the wise man. బుద్ధిహీనునికి వచ్చిన సమస్యే బుద్ధిమంతునికి వచ్చింది. But the end was different. కానీ ముగింపు వ్యత్యాసంగా ఉంది. Challenges were the same, but the end was different. క్లిష్ట సమయాలు, పరిస్థితులు సమానంగా ఉన్నాయి. Because the wise man had his house on the rock. ఎందుకు అనంటే బుద్ధిమంతుడు తన పునాది రాయి మీద కట్టుకున్నాడు, You know, బండ మీద కట్టుకున్నాడు. when I was in school, one of my cousin brothers started a business of some plantation. నేను స్కూల్లో ఉన్న సమయంలో మా కజిన్ ఒక చిన్న మొక్కలు వేసే బిజినెస్. So he was growing some pepper plants. The pepper is a spice, you all know that. He was starting a business of pepper plants. పెప్పర్ ప్లాంట్స్ యొక్క బిజినెస్ ని తను ప్రారంభించాడు. So I could have been around 6th standard or 7th standard. So he purchased a big area of land on a mountain. ఒక కొండ మీద ఒక పెద్ద విస్తారమైన భూమిని కొన్నాడు. So there he was planning to have around 10,000 saplings of pepper. పెప్పర్ ఒక 10,000 మొక్కలు తీసుకొచ్చి పెప్పర్వి అక్కడ నాటాడు. So he needed some free laborers. ఆయన కొంతమంది పనివారిని తెచ్చుకున్నాడు. So he picked up people like me. ఫ్రీగా దొరికేవాళ్ళు, నాలాంటి వాళ్ళు. Because you give us some food, we will work, right? ఆ దినాల్లో నేను చిన్నవాడిని కాబట్టి ఆహారం ఇచ్చి ఏమైనా ఇస్తే నేను పని చేసేవాడిని. Actually, he was a crooked fellow. He doesn't want to spend any of his money. So he's Kani- picking very carefully all the weak fellows to be his laborers. కానీ ఆయన ఎలాంటోడంటే ఎలా అయినా ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకునేవాడు. So I was one. నేను అలాంటి వాటిలో Another ఒకడిని. 2 or 3 cousin fellows. So they're all in schools only. They all came. ఇంకో 2-3 ఉన్నారు, వేరే స్కూల్స్ లో ఉన్నారు, వాళ్ళు కూడా నా కజిన్స్, వాళ్ళు కూడా వచ్చారు. So our first project in that compound it's on the top of the mountain, was to build a servants' quarters. మొదటి విషయం ఏంటంటే పనిచేసే వాళ్ళకి ఒక చిన్న గృహాన్ని ఏర్పాటు చేయాలి. Because when rain come, we have to go and stay somewhere now. So we have to build our own room there. ఎందుకంటే అక్కడ ఒక చిన్న రూమ్ ని కట్టుకున్నట్లయితే ఎప్పుడైనా వర్షం వచ్చినా ఆ రూమ్ లోకి వెళ్ళిపోవచ్చు. So that was project number 1. అది మొదటి ప్రాజెక్ట్. So we all start together, and we only had some mud and all those things, bricks, mud and everything, used that, and we built a single room. మేము అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని ఉపయోగించి ఒక చిన్న రూమ్ ని కట్టుకున్నాం. Then we put asbestos sheet on the top of it. దాని మీద ఒక రేకును వేసాం. And that was built on a rocky ground on that particular mountain. ఆ యొక్క కొండ మీద ఒక బండరాతి ప్రాంతంలో మేము ఆ రూమ్ ని, ఆ గదిని కట్టాము. What happened was that 2 months after he started the business, he shut down the business also. 2 నెలల తర్వాత ఆ యొక్క బిజినెస్ ని క్లోజ్ చేసేసాడు. His plan was to show the government some business and get the loan approved, and once the loan is approved, shut down the business. గవర్నమెంట్ కి ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేశానని చూపించి లోన్ తెచ్చుకొని ఆ బిజినెస్ ని కూడా ముగించేశాడు. So I was there as a boy when all these government inspectors came. They inspected the place. He had a big board there and everything. He showed, got his loan approved, and then the next day the business was closed. అక్కడ నేను కూడా అక్కడే ఉన్నాను. ఆయన వచ్చారు, ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ వచ్చి లోన్కి కావాల్సిన అన్ని చూసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు బిజినెస్ క్లోజ్ అయిపోయింది. So we stayed in that house that we built, that room that we built, for around 3-4 nights. That's all. మేము ఆ యొక్క ఇంటిలో, ఆ రూమ్ లో, ఆ గదిలో 3-4 రాత్రులు మాత్రమే గడిపాం. But all that I heard in that room was he used to inspire me, saying, of this 10,000 sapling, 3,000 sapling is for Simeon, 2,000 sapling, that is giving false inspiration, motivation. So I used to sit there and think one day I will become a multimillionaire, because doing a lot of pepper import and export, all dreams. సో ఆ 3 రాత్రులు కూడా కూర్చుని ఆయన ఏం చెప్పేవాడంటే, ఇదిగో ఈ 10,000 మొక్కలు ఉన్నాయి, ఈ 2,000 నీకు, దీనివల్ల ఎంత వస్తుంది, నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని మాకు చాలా మోటివేషన్ ఇచ్చేవాడు. Finally the business itself was not there. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాపారం అంతా మూయబడింది. But whenever I travel from my home to the nearest town, I used to pass that particular mountain in the local bus. అయితే ఆ దగ్గరలో సమీపంలో ఉన్న మా స్వంత గ్రామానికి వెళ్ళే ప్రతిసారి ఒక బస్సులో నేను అటు మీదగా వెళ్ళేవాడిని. So when the bus passes by the mountain, I can sit in the bus and look at that single room that we built. బస్సు అలా వెళ్తున్నప్పుడు నేను ఇలా పైకి చూసి, కొండ మీద చూస్తే మేము కట్టిన ఒక గది కనిపిస్తూ ఉండేది. Let me tell you, 8 years that single room stood there. ఆ ఒక్క గది 8 సంవత్సరాలు నిలిచి ఉంది. Just built with mud and bricks. కేవలము ఇటుకలు, మట్టితో కట్టింది.
every time I pass in the bus, I look and I will see there is that single room. మేము అలా వెళ్తున్న ప్రతిసారి అదిగో మేము కట్టిన ఒక గది అని చూసుకుంటూ The ఉండేవాళ్ళం. business was shut. ఆ closed. వ్యాపారం మూయబడింది, Nothing was going on there. ఏమీ అక్కడ జరగడం లేదు. In that 8 years, rains came, water came, so many things came. వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయి, చాలా విషయాలు జరిగినాయి. But the room that we built stood there. మేము కట్టిన ఆ గది అలాగే నిలిచి ఉంది. Now, because that stood there, I cannot go and open a new business and say, Engineer Simeon, architect, under that. నేను ఒక కొత్త వ్యాపారాన్ని అక్కడ పెట్టుకుంటే నేను వెళ్ళి నేనే అక్కడ ఇంజనీర్ని అని పెట్టుకోవడానికి లేదు. Because it is not my engineering skills. I am never an engineer. I am not an architect. But the credit goes to the spot that we picked up. It was a rock on which we built that single room. నేను అక్కడ కట్టడానికి ప్రయత్నం చేశాను కాబట్టి ఇది నాది, నా ఆలోచన, నా పేరు పెట్టుకోవడానికి లేదు. ఎందుకనంటే అది బండ మీద కట్టబడిన ఒక గది, అది ఆ ఇంజనీర్ యొక్క ఆలోచన. And just 3 months ago, my family was on a vacation to a beach side in Kerala. 3 నెలల క్రితం మా కుటుంబంగా మేము కేరళలోని ఒక బీచ్ దగ్గరికి వెళ్ళాం. We stayed in a beautiful, beautiful seaside apartment just 500 meters away from the sea. Not 500, around 300 meters away from the beach. ఆ సముద్రానికి లేకపోతే ఆ సీ షోర్కి రేవుకి దగ్గరలో మేము ఒక 500 మీటర్ల We దూరంలో checked ఉన్నాం. in around 1 o'clock in the afternoon. మధ్యాహ్నం 1 గంటకు మేము చూసాం. Everything looked very good. చాలా మంచిగా అనిపించింది. But around 6 in the evening, the sky turned very dark. అయితే 6 గంటల సమయానికి మొత్తం చీకటిగా అయిపోయింది. Suddenly, the whole ambience of the ocean changed. ఆ యొక్క ఆ సముద్రం ప్రవర్తించే విధానం మారిపోయింది. Around 2 o'clock and 3 o'clock in the afternoon, our family went to the terrace. We are clicking photos, enjoying everything. 6 o'clock, our faces are changed. 2-3 అయ్యేపాటికి పైకి వెళ్ళి చక్కగా ఫొటోస్ తీసుకున్నాం, చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం. Now there 6 గంటలు అయ్యేపాటికి మా ముఖాలు మారిపోయినాయి, చాలా Now there is fear. భయం వేసింది. 300 meters from the ocean. 300 మీటర్లే. If this situation continues, what happens in the night? ఒకవేళ ఇదే ఉధృతి గనక సముద్రం నుంచి వచ్చినట్లయితే మా పరిస్థితి ఏం కాబోతుంది? What you enjoyed 3 hours ago became a horror for you suddenly. కొన్ని గంటల క్రితం అనుభూతిని, ఆనందాన్ని పొందుకున్న ఇదే What you పరిస్థితి appreciated is now you are afraid of. ఇప్పుడు భయంగా మారింది. We were literally, and our boys have to go to a different room on the terrace and say, they were like, we will also sleep down now in this hall kind of thing, because the sea was roaring, the sky is still very dark, and it's kind of thundering, lightning and everything. And 300 meters away from the sea, it was horrific. ఆ రాత్రి పిల్లలు ఏమన్నారంటే మా ఇద్దరు బాయ్స్ కూడా పైకి వెళ్ళి పైన పడుకుంటాం, ఎందుకంటే కింద చాలా ఉధృతంగా ఉంది, భయంగా ఉంది, ఒకవైపు ఉరుములు, మెరుపులు. The fear is you are near the beach, not on a solid rock. And the water has the power to wash it away. భయం ఏంటంటే సముద్రానికి దగ్గరలో ఉన్నాం, ఇసుక మీద కట్టబడిన ఇల్లు కాబట్టి ఇది ఉంటుందా లేదా కూలిపోతుందా అనే భయంతో బ్రతకాలి. That single house we built on the rock stood 8 years after we finished the work. 8 సంవత్సరాలు మేము అక్కడ కట్టిన ఆ చిన్న గది నిలిచి ఉంది. Nothing glorious about the room. School children made it. School children. School Mud children. and brick. That's all. స్కూల్ చిల్డ్రన్ దాన్ని కట్టారు, సామాన్యమైన ఇసుక ఇటుకలతో కట్టారు, కానీ 8 సంవత్సరాలు నిలబడింది. It stood. అది నిలబడింది. But 300 meters away from ocean, it is a fearsome thing. కానీ 300 మీటర్లు సముద్రానికి ఒక పెద్ద బిల్డింగ్. Water can wash away. అది భయంకరంగా ఉంది. And Jesus tell, be a wise builder, build your house on the rock. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, బుద్ధిమంతుడైతే బండ మీద తన And ఇల్లు what is కట్టుకున్నాడు. this rock? ఆ బండ ఏంటి? Well, the answer is there in the 24th verse. 24వ వచనంలో ఉంది. Everyone who hears these words of mine, that's the rock. ఈ నా మాటలు విని, The ఆ Lord- బండ దేవుని మాటలే. Whatever Jesus spoke యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు from verse chapter 5 to chapter 7, 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం every వరకు word that he spoke, ప్రతి మాట, every thought that he gave, ఆయన మాట్లాడిన ప్రతి మాట, every ఆలోచన, command that he left, ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞ, that is the rock. అది బండ అయి ఉన్నది. On that rock, build your life. ఆ బండ మీద నీ జీవితాన్ని కట్టుకో.
what Jesus commanded us to do, మనల్ని ఏం చేయమని ఆయన ఆజ్ఞ ఇచ్చారో, what he commanded us not to do. ఏమి చేయొద్దని ఆయన ఆదేశించారో, That's the rock. అది బండ అయి ఉన్నది. And wise man builds on that rock. బుద్ధిమంతుడు ఆ బండ మీద తన జీవితాన్ని The కట్టుకుంటాడు. foolish one builds his house on the voice of the world. బుద్ధిహీనుడు లోకం యొక్క మాట మీద తన ఇల్లు What కట్టుకుంటాడు. the world is saying, లోకం ఏం చెప్తుందో అది what my వింటాడు. friends and neighbors and colleagues and all those people are saying. స్నేహితులు చుట్టుపక్కల ఉన్నవారు వాళ్ళు ఏం చెప్తారో The దాని మీద foolish man కట్టుకుంటాడు. builds his house on the voice of the world. బుద్ధిహీనుడు లోకం యొక్క మాటల మీద తన జీవితాన్ని కట్టుకుంటాడు. Well, both houses will be there for some time until testing time comes. కొంతకాలం వరకు రెండు ఇల్లులు నిలిచి ఉంటాయి కష్ట సమయం వచ్చేంత వరకు. When the testing time comes, the house of the wise man will stand. అయితే కష్ట సమయం వచ్చినప్పుడు బుద్ధిమంతుని యొక్క గృహం ఇల్లు నిలిచి ఉంటుంది. In English, we sing a very popular song, when peace like a river attendeth my way, when sorrows like sea billows roll, whatever my Lord thou hast taught me to say. And the song goes like this: it is well with my soul. ఇంగ్లీష్లో ఒక పాట ఉంది కదా, ఆ ప్రపంచంలోని పరిస్థితులు ఎలా ఉన్నా నాకు మాత్రం ప్రశాంతత సమాధానం ఉంది అనే అర్థాన్ని ఇచ్చే ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్ అనే ఒక పాట ఉంది. Horatio Spafford, the one who wrote that song because his life turned out to be a testimony of Matthew's Gospel chapter 7. ఆ పాట రాసినటువంటి హొరేషియస్ తన జీవితము ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి ఉన్న ఈ వాక్య భాగం తన జీవితంలో నెరవేరింది గనుక దాని ఆధారంగా ఈ పాటను రాశాడు. Spafford was a missionary. ఆయన ఒక మిషనరీ. Along with his family in a country. తన కుటుంబంతో పాటు ఒక దేశంలో ఆయన మిషనరీగా ఉన్నాడు. They planned for his vacation to go back to England. వారు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళడానికి వెకేషన్ కోసం ప్రయత్నించారు. But because Spafford couldn't go, he sent his wife and children first to England. తన భార్యను బిడ్డల్ని ముందుగా పంపించాడు. But the ship that carried his wife and children back to England faced a storm in the sea. వారు వెళ్తున్న సమయంలో తన భార్య బిడ్డలు వెళ్తున్న ఆ ఓడ ఒక పెను తుఫాన్ని ఎదుర్కొంది సముద్రంలో. It sank and he lost his wife and children in the trip. ఆ సముద్రంలో ఆ పడవ ఆ యొక్క ఓడ మునిగిపోయి తన భార్య బిడ్డలు అక్కడే సమాధి అయిపోయారు, జల సమాధి. 3 months later, Horatio Spafford traveled alone to England, now having lost his wife and children. 3 నెలల తర్వాత తన భార్య బిడ్డలను కోల్పోయిన హొరేషియస్ తను ప్రయాణం అయ్యి వెళ్తూ ఉన్నాడు ఇంగ్లాండ్కి. And when Horatio Spafford reached the spot where the ship that carried his wife and children died, it is after seeing that spot he wrote that song: when peace like a river attendeth my soul, when sorrows like sea billows roll, whatever my lot thou hast taught me to say, it is well with my soul. That's okay. Yeah. That was a result of someone who built his house like a wise man on the solid foundation of Christ. And when the testing time came, he was proved to be strong. అయితే బండ మీద కట్టబడిన ఇల్లు నిలిచి ఉంటుంది కష్ట సమయంలో. He was a wise man. బుద్ధిమంతుడు. That hymn was full of wisdom. ఆయన మాటలు వివేకంతో కూడినవి. That song teaches you and me what happens when a life is built on the foundation of Christ and how strong it stays. క్రీస్తు అనే బండ మీద కట్టబడిన ఇల్లు గృహము ఎలా నిలిచి ఉంటుందో ఆ మాటలు మనకు జ్ఞాపకం చేస్తాయి. Brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, 7 years is still a short time. 7 సంవత్సరాలు చాలా కొద్ది సమయమే. There's a long way to go. ఇంకా చాలా సుదీర్ఘ ప్రయాణం చేయాలి. And testing times are there. కష్ట సమయాలు వస్తాయి. And I don't know how long you are married. No matter how long you are married, still a long way to go. ఒకవేళ వివాహమైన మీరైతే కొద్ది సంవత్సరాల క్రితం వివాహం అయితే ఇంకా చాలా ప్రయాణం చేయాలి. And there are testing times ahead. కష్ట సమయాలు వస్తాయి. Maybe young people, young men, young women, maybe your studies, your dream for a career, a job, all those things are good. But we don't know how it will go. Testing times are there. ఒకవేళ యవనస్తులైతే చాలా ఆలోచనలు మీకు ఉండొచ్చు, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, కానీ భవిష్యత్ ఏముందో మనకు తెలీదు. The question is, are you building carefully your life
on the solid foundation of God's word? If so, it will stand and you will survive. కానీ ప్రశ్న ఏంటంటే, నీవు క్రీస్తు యొక్క మాటల మీద నీ యొక్క జీవితాన్ని కట్టుకుంటున్నావా? ఒకవేళ అలా చేసినట్లయితే అది నిలిచి ఉంటుంది. Are you still loving His word, obeying His word? ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ ఆయన వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? When testing time comes, a life built on Christ will stand. కష్ట సమయాలు వచ్చినప్పుడు బండ మీద, క్రీస్తు అను బండ మీద కట్టబడిన జీవితం నిలిచి ఉంటుంది. Finally, చివరిగా Christ alone will keep us in a sense of wonder and worship. క్రీస్తు మాత్రమే మనల్ని ఆనందింపజేయగలడు మరియు ఆశ్చర్యపరచగలడు. Christ alone. క్రీస్తు మాత్రమే. The world is gearing up for something to happen midnight tonight. ఒకవేళ ఈ రాత్రి ఏదైనా సంఘటన సంభవించబోతుంది అనుకుందాం. Let me check. Anyone knows? ఒక విషయం జరుగుతుంది ఈ రాత్రికాల సమయంలో. ఏంటో తెలుసా? ఫుట్బాల్. The World Cup football final is going to happen. ఇవాళ వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతా ఉంది కదా, ఫీఫా వరల్డ్ కప్. All my seminary students back there in Bangalore are planned for their night. ఈ రాత్రికాల సమయంలో ఆ మ్యాచ్ చూడటానికి మా సెమినరీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ చాలా ప్లాన్స్ చేసుకున్నారు. I'm not seeing much enthusiasm this side, but I see some enthusiasm here. ఇటువైపు అంత ఎక్కువ ఆశ్చర్యం లేకపోతే ఆనందం కనిపించలేదు, కానీ ఇటువైపు కొంచెం కనిపించింది. So I don't know how many of your sleep is going to be disturbed tonight when somebody turns on the television in your home. ఒకవేళ మీ ఇళ్లలో ఫుట్బాల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఎంతమంది మీ నిద్ర చెడిపోతుందో మాకు తెలియదు. The world is waiting for a sense of wonder. అయితే ఈ రాత్రి జరగబోయే ఆ మ్యాచ్ గురించి చాలా అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. Who will lift the cup? ఎవరు ప్రపంచ కప్ని గెలుచుకుంటారు? And past midnight tonight we will receive the answer. ఇవాళ రాత్రి 12:30 గడిచిన తర్వాత మనకి జవాబు వస్తుంది. Whether Argentina or Spain, I really don't care. But the world is waiting for. అర్జెంటీనా గెలిచినా, స్పెయిన్ గెలిచినా నాకు పెద్ద ఏం లేదు, కానీ ప్రపంచం అయితే ఎదురు చూస్తూ ఉంది. But you know, that wonder will last for probably 30 minutes, 45 minutes, and until the winning team reach their home country. ఆ సంతోషం, ఉద్రేకం ఎక్కడ వరకు ఉంటుందంటే 30 నిమిషాలు, 3 గంటలు, లేకపోతే ఆ యొక్క ఆ దేశం నుంచి వారి ఇంటికి వెళ్ళేంత వరకు ఉంటుంది. 2 years down the line, if you ask your husband or your son who was so anxious about today, 2 years later, if you ask him who won the World Cup in 2026, they probably don't know the answer. 2 సంవత్సరాల తర్వాత ఒకవేళ ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో చాలా సంతోషంగా ఆ మ్యాచ్ ని వీక్షించారో వారిని అడిగితే ఎవరు గెలిచారో కూడా మర్చిపోయి ఉండొచ్చు. It will give the world a sense of wonder, but a wonder that will not last for a long time. ఎందుకనంటే ఈ లోకము శాశ్వత కాలం ఉండే ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. Brothers and sisters, we are created for wonder and worship. మనము దేవుణ్ణి ఆరాధించుటకు, ఆయన యందు ఆనందించుటకు చేయబడ్డాము. We always need something to give us a sense of wonder that results in worship. అలాంటి ఆశ్చర్యాన్ని మనలో కలిగించేది, ఆనందాన్ని కలిగించేది ఏదో ఉండాలి. Without which we can't live. అది లేకపోతే మనం జీవించలేం. Some wonder must be there. ఏదో ఒక ఆశ్చర్యమైన ఘటన For ఉండాలి. some it is in the pubs and in the clubs and in the bottles and so many things that keeps them in a sense of wonder. కొంతమందికి ఆ ఆనందం, ఆ యొక్క ఆశ్చర్యం లేకపోతే వారిని ముందుకు నడిపించేది పబ్స్ నుంచో, క్లబ్స్ నుంచో, మరిదేని నుంచో And వస్తుంది. they worship those things. వాటిని వారు ఆరాధిస్తారు. Because that which gives you a sense of wonder, you will also bow down before that. ఏదైతే మనల్ని ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేస్తుందో దాన్ని ఆరాధిస్తాం. If pleasure gives you wonder, you will worship pleasure. ఒకవేళ ప్లెజర్ మనకి ఆశ్చర్యాన్ని కలిగించేదైతే దాన్ని ఆరాధిస్తాం. If a habit is giving you a wonder, you will worship that habit. ఒకవేళ అలవాటులు మనకి సంతోషాన్ని ఇచ్చే అయితే వాటిని ఆరాధిస్తాం. If sin gives you satisfaction, you will worship sin. ఒకవేళ పాపం మనకి ఆనందాన్ని ఇస్తే దాన్ని ఆరాధిస్తాం. We all need some sense of wonder. మనందరికీ కూడా ఒక ఆలోచించే, ఆశ్చర్యాన్ని కలిగించేది ఏదైనా ఉండాలి. But the problem is our sense of wonder keeps on increasing as we grow older. కానీ మనం పెద్ద అయ్యే కొలది ఆ ఆశ్చర్యాన్ని ఆలోచింపజేసేది పెరుగుతూ ఉంటుంది. Now, some of you may have teenage boys or girls in your home. కొంతమంది మీ ఇళ్లలో టీనేజ్ లో ఉన్న పిల్లలు ఉండవచ్చు. You remember the time when they were 1 year old and 2 year old, when you took them for a shop or anything, they asked for a balloon. వాళ్ళు 1-2 సంవత్సరాలు ఉన్నప్పుడు వారిని షాప్కి తీసుకెళ్ళినప్పుడు Only 2 rupees. వారు ఏదైనా చిన్న చిన్న వాటిని అడుగుతూ ఉండేవాళ్ళు. And you got the balloon and blowed the balloon.
ఆ బెలూన్ని ఆ ₹2 బెలూన్ని కొన్నప్పుడు And your వారు దాన్ని 2-year-old ఊదేవాళ్ళు. were witnessing as if a wonder in the world is happening before his eyes. ఆ బెలూన్ చూస్తా ఉన్నప్పుడు ఏదో గొప్ప విషయం జరుగుతున్నట్టు మన వైపు చూస్తా ఉంటారు. Then you tied that and gave in the hands of దాన్ని Child. కట్టి వారికి ఇచ్చినప్పుడు the child was like satisfied for the life kind of feeling. తమ జీవితానికి సంతోషము సంతృప్తి చెందినట్లుగా వారు భావిస్తారు. And parents with teenagers, is that happening now when your son is 14 and 16-year-old? మీ జీవితాల్లో ఒకవేళ టీనేజర్స్ పిల్లలు ఉన్నట్లయితే 14, 19 ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే Here 2 rupees. Go to the shop and get a balloon and come. ఆ తల్లిదండ్రులు కూడా ₹2 ఇచ్చి బెలూన్ కొనుక్కుని రా అంటే ఎలా స్పందిస్తారు వారు? He probably will talk about iPhone 17, వాళ్ళు iPhone 17 గురించి మాట్లాడతారు, Xbox, ఇంకా ఇతర విషయాల గురించి. all these things, because his sense and the need for wonder is growing along with age. ఎందుకనంటే వయసు పెరిగే కొద్దీ ఆ ఆశ్చర్యము ఆ వండర్ అనేది పెరుగుతూ వెళ్తుంది. A 2-year-old, a balloon is good enough to satisfy that quest for wonder. 2 సంవత్సరాల పిల్లవాడికి ఆ బెలూన్ తనకి సాటిస్ఫై But at చేయగలిగింది. 16 years old, that doesn't do. A gadget is needed. 16 సంవత్సరాల వ్యక్తికి ఆ బెలూన్ సరిపోదు, ఒక ఫోన్ కావాలి. Meet with an 85-year-old person. 85 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తిని కలవండి. Talk to him about iPhone and everything. There won't be any sense of satisfaction. వారికి ఐఫోన్ గురించి వాటి గురించి మాట్లాడండి, ఏ సంతృప్తి ఉండదు. Because that person has grown out of that phase. ఎందుకనంటే ఆ యొక్క వయసులో నుంచి అతను ఎదిగిపోయారు. Needing a different sense of wonder. ఇంకా ఏదో భావోద్వేగాన్ని కలిగించే ఆ వండర్ కావాలి. That your sense of wonder and my sense of wonder keeps on increasing as we grow older. That is why money never satisfies anyone, because our sense of wonder cannot be satisfied by money. It keeps growing. When money increases, my quest for wonder increases. At some point money will say, I cannot do that. ఎందుకంటే ఈ సెన్స్ ఆఫ్ వండర్ పెరుగుతూ వెళ్తుంది కాబట్టి ధనము మనల్ని సంతృప్తి పరచలేదు. Let me apply that to the church. అది సంఘానికి మనం అన్వయించుకుందాం. When you start a church, మనం ప్రారంభించినప్పుడు to have 5 people will give you a sense of wonder. ఒక 5గురు ఉంటే చాలా సంతృప్తినిస్తుంది. After 5 years, ఒక 5 సంవత్సరాలు గడిచే సమయానికి 50 people will give you a sense of wonder. ఒక 50 మంది ఉంటే చాలా ఆశ్చర్యాన్ని After కలిగిస్తుంది. 10 years, 100. ఒక 10 సంవత్సరాలకి 100 When you మంది. celebrate your silver jubilee anniversary, maybe 250 people will give you a sense of wonder. 25 సంవత్సరాలకి ఒక 250 మంది. But in the 25th year, 10 people will never give you a sense of wonder. 25 సంవత్సరాలకి 10 మంది అలాంటి ఆశ్చర్యాన్ని మనకి ఇవ్వలేరు. But the question is this: what happens after 25 years? You only have 10-50 people in the church. ఎందుకని ఒక 25 సంవత్సరాలకి ఒకవేళ 10-15 మందే ఉంటే అప్పుడు మీకు Will you go into a depression mode? డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. Will you think it's a failed ministry? మినిస్ట్రీని క్విట్ చేసే అవకాశం ఉంటుంది. Because you don't have the expected number of people. ఎందుకంటే మనం అనుకున్నమంతి Your sense of wonder is not getting satisfied. మన ఆశ్చర్యాన్ని కలిగించే ఆలోచన అనేది మనకు తృప్తి చెందడం లేదు. The key is this: ఇది ప్రాముఖ్యమైన విషయం. it is not the numbers that give you the sense of that satisfies your wonder. Christ alone can satisfy your quest for wonder in the church. సంఖ్య కాదు మనకి ఆ యొక్క ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించి దేవుని ఆరాధింపజేసేది. క్రీస్తు మనకు అటువంటి ఆనందాన్ని కలిగించేవాడు. That wonder of Christ can fill us when the church has 10, 15, 50, 250, it doesn't matter. ఆ యొక్క క్రీస్తుని మనం మూలంగా చేసుకున్నప్పుడు ఆనందానికి 10 మంది అయినా 15 మంది అయినా 250 మంది అయినా ఎంతమంది అయినా దానితో సంబంధం Let me లేదు. close by reading verse 28 and 29. 28-29 వచనాలను When చదువుతాను. Jesus finished these sayings, యేసు ఈ మాటలు చెప్పి the ముగించినప్పుడు crowds were wondering at his teaching, జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండది. for he was teaching them as one who had authority. ఎలాగనగా ఆయన వారి శాస్త్రుల వల్లే కాక అధికారం గల అని వలె వారికి బోధించాను. The crowds were wondering at his teaching. ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండది. You know what? Hearing Christ, they were satisfied. వారు క్రీస్తుని గురించి విన్నప్పుడు ఆశ్చర్యపడ్డారు, సంతృప్తి They never had that satisfaction and wonder when scribes and the rabbis were teaching them. శాస్త్రులు బోధిస్తున్నప్పుడు అలాంటి ఆశ్చర్యం వారికి లేదు. But when Christ spoke, క్రీస్తు when they మాట్లాడినప్పుడు heard his voice, ఆయన స్వరం విన్నప్పుడు their stomachs were hungry, but their heart was satisfied. వారి యొక్క కడుపులు ఆకలితో ఉన్నాయి, కానీ వారి హృదయాలు సంతృప్తి They were పరచబడ్డాయి. filled with wonder. వారు ఆశ్చర్యంతో నింపబడ్డారు. He was looking gentle and meek, ఆయన చాలా సాత్వికంతో ఉన్నాడు. in nowhere equal to their scribes and rabbis. He was a very ordinary person for Aina- every look.
ఆయన శాస్త్రుల వలె గంభీరంగా లేడు, ఆయన సాత్వికంగా ఉన్నాడు. But their heart was filled with a sense of wonder. ఆయన హృదయము ఒకలాంటి వారి హృదయము ఆశ్చర్యంతో నింపబడింది. And now we know whom they will worship. ఇప్పుడు వారికి ఎవరిని ఆరాధించాలో తెలుసు. If Christ leads you into wonder, you will worship Christ alone. ఒకవేళ క్రీస్తు నిన్ను ఆశ్చర్యచకితునిగా చేస్తే ఆయన మాత్రమే ఆరాధిస్తావు. I don't know what is that quest that you are running after. What is that you think will satisfy your life? నీవు దేనికోసం వెతుకుతూ వెంపర్లాడుతున్నావో నాకు తెలీదు. I don't know what you think will make you happy. నిన్ను సంతోషపరిచేదేంటో నాకు తెలీదు. Probably you are running after all of them. దాని వెంట నువ్వు పరిగెడుతూ ఉన్నావేమో. Brother, sister, you may find what you are running after. నువ్వు ఏమి వెతుకుతున్నావో అది నీకు దొరకచ్చు. You may get what you are desiring. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది నీకు దొరకచ్చు. But they will never satisfy your sense for wonder. కానీ నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా నిన్ను అవి సంతృప్తి They పరచవు. will disappoint you. అవి కొన్నిసార్లు నిన్ను నిరుత్సాహపరుస్తాయి. Unless and until your search and your quest and your desire all lands in that person, the Lord Jesus Christ. ఎప్పుడు నువ్వు ఆశ్చర్యంతో దేవుని ఆరాధించగలుగుతావు అంటే నీ జీవితంలో ఉన్నవన్నీ కూడా క్రీస్తు కేంద్రితంగా ఆయనను బట్టి నువ్వు ఆశ్చర్యపడినప్పుడు, ఆయన మాటను బట్టి It ఆశ్చర్యపడినప్పుడు. doesn't matter how big your church is in comparison to other churches in this vicinity. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర సహవాసాలతో పోల్చుకుంటే మీది ఎంత పెద్దది అనేది ప్రశ్న కాదు. The question is, who is keeping those who are gathering in this church to wonder and worship? Is Kani- that the Lord Jesus Christ? కానీ ఇక్కడ సహవాసంలో కూడుకుంటున్న వారు దేవుని ఆరాధించుట బట్టి ఆశ్చర్యానికి గురి అయి ఆనందంతో దేవుని సేవిస్తున్నారా? Can you come to this place every Sunday and go back thinking, I heard Christ speaking there. I heard Christ likeness there. I saw the glory of Christ there. If you can answer these questions, yes, you are in a place of wonder. You are in the right worship. ఇక్కడికి వచ్చిన వారు బయటకు వెళ్ళే సమయంలో నేను అక్కడ క్రీస్తుని చూశాను, క్రీస్తుని విన్నాను, క్రీస్తుని పోలి నడిచేవారిని నేను చూశాను, క్రీస్తుని బట్టి ఆశ్చర్యచకితులై ఇక్కడి నుంచి వెళ్ళేవారు ఉన్నట్లయితే ఆ ప్రశ్న దానికి జవాబు. Maybe you are a young person or a young man, young girl here this morning. Maybe you are a little worried that these days your desire for worship is coming down. ఒకవేళ ఒక యవనస్తురాలుగా నువ్వు ఉన్నట్లయితే ఈ మధ్య కాలంలో దేవుని ఆరాధించే ఆ ఆరాటం నాలో తగ్గుతూ ఉంది. Or you may be in a family too that you are struggling. These days my desire for worship is coming down. ఒకవేళ మీరు ఒక కుటుంబం అయితే ఈ మధ్య కాలంలో మేము కుటుంబంగా దేవుని ఆరాధించే విషయంలో తగ్గుతూ ఉన్నాం. And you may be thinking, what went wrong? ఏం తప్పు జరిగింది అని ఆలోచిస్తూ What ఉండొచ్చు. sin I am doing? నేను ఏం పాపం చేస్తున్నాను, Why did my family go wrong? నా కుటుంబం ఎందుకు ఇలా అయింది, My desire to worship is coming down. నేను దేవుని ఆరాధించాలని ఆసక్తి ఎందుకు I go తగ్గుతుంది? to church because I have to go to church on a Sunday. నేను చర్చికి ఎందుకు వెళ్తున్నానంటే వెళ్ళాలి కాబట్టి But there is వెళ్తున్నాను. no desire driving me there. కానీ ఆయన ఆరాధించాలనే ఆసక్తి నాలో I లేదు. read the Bible because I was taught to read the Bible, but there is no desire to read. బైబిల్ ఎందుకు చదువుతానంటే నేను చదవాలని చెప్పారు కాబట్టి చదువుతున్నాను, కానీ ఆసక్తి నాకు లేదు. I pray because my mother asked me whether you prayed or not, but there is no desire to do that. నా తల్లి నన్ను ప్రార్థించమంది కాబట్టి, ప్రార్థించావా లేదా అని అడుగుతుంది కాబట్టి నేను You ప్రార్థిస్తాను. probably are wondering what went wrong. కానీ ఏం తప్పు జరిగింది? Maybe you need to ask the question, ఒక ప్రశ్న నిన్ను నువ్వు అడుక్కోవాలి. have you lost the wonder for Christ? క్రీస్తు గురించినటువంటి ఆశ్చర్యపడే ఆ ఆలోచన నీలో మిస్ అయిందా? That's where the problem lies, maybe. That is where the problem may be lying. అక్కడ సమస్య ఉంది. Yes, there is no great sin in your life, నీ జీవితంలో గొప్ప పాపం లేకపోవచ్చు, no great problem in your family, గొప్ప సమస్య లేకపోవచ్చు, but maybe something else is stealing the desire of your heart these days. కానీ ఏదో దేవుని యందు ఆనందించే ఆ సంతోషాన్ని నీ నుంచి దొంగిలిస్తుంది. Maybe it's the quest for the promotion in the job. ఒకవేళ ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనే Maybe it's ఆలోచన the కావచ్చు, desire for the best rank in your studies, నీ యొక్క చదువుల్లో ఒక మంచి స్థానం కావచ్చు, or to come as a topper. ఒక టాపర్ అవ్వాలనే ఆలోచన కావచ్చు. Some other wonder is stealing your wonder these days. బహుశా ఏదో అలాంటి ఆలోచన దేవుని యందు ఆనందించే ఆసక్తిని నీ నుంచి In the దొంగలిస్తుంది midst కావచ్చు. of it all, Christ is shrinking.
దేవుని పట్ల ఆసక్తి నీలో తగ్గుతూ ఉండొచ్చు. And no wonder you are losing your desire to worship. No wonder that you are losing your desire to worship. దేవుని ఆరాధించడానికి నీలో ఆసక్తి తగ్గడంలో ఆశ్చర్యం లేదు. And I pray and I request, ask God, Lord, restore within me the wonder of Christ. క్రీస్తు గురించినటువంటి ఆలోచనను, ఆశ్చర్యం నాలో పునరుద్ధరింపజేయి ప్రభువా అని నువ్వు అడుగు. Open my eyes to see Christ in all his glory. క్రీస్తుని తన మహిమ సంపూర్ణతలో నేను వీక్షించగలిగినట్లు సహాయం చేయండి. Open my heart to be satisfied only in you. నీ యందు మాత్రమే తృప్తి పొందేటట్లు నాకు సహాయం చేయి. If you can restore the wonder for Christ, other things will fall in place. ఒకవేళ క్రీస్తు పట్ల నువ్వు ఆశ్చర్యానికి గురి అయినట్లయితే మిగిలిన విషయాలన్నీ వాటి స్థానంలో ఉంటాయి. And Trinity Baptist Church, keep wondering at Christ and keep worshiping him. క్రీస్తు నందలి నాటబడి వర్ధిల్లవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. Let him be your solid foundation. అది క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన And సంఘం. may this house shall not fall at all. ఒకవేళ క్రీస్తు మీద కట్టబడినట్లయితే క్రీస్తు అనే పునాది మీద ఇది కదలదు, ఎవరు దీన్ని పాడు చేయలేరు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank you for your word. దేవా, మీ వాక్యం కొరకై మీకు వందనాలు. I pray that this house, Trinity Bible Church, shall not fall. ట్రినిటీ బైబిల్ చర్చ్ కూలిపోకుండా సహాయం చేయండి. That they will be standing on Christ the solid rock. క్రీస్తు అను రాతి మీద వారు నిలిచి ఉన్నట్లు సహాయం May చేయండి. Christ alone be their hope. క్రీస్తు మాత్రమే వారికి నిరీక్షణగా ఉండనట్లు సహాయం That చేయండి. they would keep the wonder of Christ and keep worshiping you alone. క్రీస్తుని మాత్రము ఆరాధిస్తూ మీ యందు ఆశ్చర్యానికి గురైనట్లు సహాయం చేయండి. And if there is someone here this morning, Lord, with some sort of a trouble or a complaint or something bothering their heart, ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా వారి హృదయాల్లో ఏదో సమస్యతో వారు బాధపడుతున్నట్లయితే, oh Lord, before they leave from this place, restore the wonder of Christ within their hearts. ఇక్కడి నుంచి వారు తిరిగి వెళ్ళే సమయానికి వారి హృదయంలో అట్టి ఆశ్చర్యాన్ని తిరిగి జన్మింపజేయండి. That they would go home with their hearts still wondering at the greatness of the Lord Jesus Christ. ఇక్కడి నుంచి ఇళ్లకు సంతోషంగా, ఆశ్చర్యంతో, ఆనందంతో మిమ్మల్ని ఆరాధిస్తూ వెళ్ళడానికి కృప చూపించండి. We ask this in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్.